Hi, hello friends. I hope you all are fine. Welcome to our channel. ఎన్నో సంవత్సరాల నుండి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ ఒక సువర్ణ అవకాశం. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో మనకి దాదాపు 50,000 నుంచి 60,000 పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఒక 4-5 నెలల నుంచి మనం తరచుగా పేపర్లో, న్యూస్ పేపర్లో, సోషల్ మీడియాలో ఇలా అనేక వాట్సాప్ ద్వారా వింటున్నాం, చూస్తున్నాం. కానీ ఎప్పుడా అనేది ఎదురు చూస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి అడుగు వేసింది. ఆ మొట్టమొదటి అడుగే తెలంగాణ హైకోర్టు పోస్టులు. అయితే ఈ తెలంగాణ హైకోర్టు పోస్టులో ఉన్నటువంటి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం జిల్లాల పరంగా టోటల్గా 8 కేటగిరీస్ పోస్టులు అనేది డివైడ్ చేయడం జరిగింది. ఈ 8 కేటగిరీస్ పోస్టులో ఎక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ బేస్డ్ డివైడ్ చేయడం కూడా జరిగింది. ఓపెన్ కేటగిరీ, కమ్యూనిటీ బేస్డ్ పోస్ట్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఇలా డిపెండ్ అపాన్ ది రిజర్వేషన్ ప్రకారము పోస్టులు కూడా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఆస్పిరెంట్ ఎవరైతే దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి ఉన్నారో, జనరల్ స్టడీస్ కావచ్చు లేదా అదర్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ పైన ఎక్కువ పట్టు సాధించి అలాగా ఎప్పుడు నోటిఫికేషన్ అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం. అలాగే ఈ నోటిఫికేషన్ పరంపర అనేది ఇది మొదటి మెట్టు. ఇక్కడ నుంచి ఈ 50,000 పోస్టులు నోటిఫికేషన్ అయ్యేంత వరకు, అంటే రానున్నటువంటి ఎలక్షన్ వరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క 3 నెలలకో 6 నెలలకో ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది ప్రతి డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. కాబట్టి మీరందరూ చేయాల్సింది ఒకటే. సరే, ఇంతవరకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వెల్ అండ్ గుడ్. ఇక నుండి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మొదలు పెట్టండి మీ ప్రిపరేషన్. మీ యొక్క అంతిమ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. డెఫినెట్గా నేను ఈ వీడియో ద్వారా మీకు అందించే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు చాలా చక్కగా అర్థమవుతుంది, ప్లస్ నచ్చుతుంది. నచ్చిన తర్వాత మన ఛానల్లో ఉన్న లింక్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, వారికి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే మిత్రమా, ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ చేసినటువంటి హైకోర్టు, అయితే హైకోర్టులో ఉన్నటువంటి టోటల్ పోస్ట్ ఎన్నైతే ఉన్నాయో, సో ఈ హైకోర్టులో 8 కేటగిరీస్ ఉన్నటువంటి పోస్టులు అనేది నోటిఫికేషన్ చేయడం జరిగింది. 10th బేసిస్ అకార్డింగ్ టు ది క్వాలిఫికేషన్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ అండి. దట్ షుడ్ బి ఏ BA, దట్ షుడ్ బి ఏ BCom, దట్ షుడ్ బి BTech ఆర్ BSc, ఎనీ గ్రాడ్యుయేషన్. అయితే కొంతమంది అభ్యర్థులు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, సార్ వీ స్టడీడ్ 10th క్లాస్ ఇన్ ఓపెన్ స్కూల్లో చదివాము, ఎలిజిబులా? ఇంటర్మీడియట్ ఓపెన్లో చేసాం, డిస్టెన్స్లో చేసాం. ఎస్, ఆయన అడిగాడు ఎనీ గ్రాడ్యుయేషన్ మీరు రెగ్యులర్గా చేశారా, ఓపెన్లో చేశారని అడగలే. కాబట్టి ఎవ్రీవన్ కెన్ అప్లై. సో చూద్దాం టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే, ఫస్ట్ వన్ స్టెనోగ్రాఫర్, సెకండ్ వన్ జూనియర్ అసిస్టెంట్, థర్డ్ వన్ టైపిస్ట్, ఫోర్త్ వన్ ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, ఫిఫ్త్ వన్ ఈజ్ ఎగ్జామినర్, సిక్స్త్ వన్ ఈజ్ కాపీయిస్ట్, సెవెంత్ రికార్డ్ అసిస్టెంట్, ఎయిత్ వన్ ఈజ్ ప్రాసెస్ సర్వర్. అక్కడ ఉన్నటువంటి 4 పోస్టుల గురించి ఇప్పుడు తెలుసుకుంటాం. ఎందుకు డివైడ్ చేశానంటే 2 పార్ట్గా నేను డివైడ్ చేశాను. మొదటి పార్ట్లో స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఈ 4 పోస్టులకి వాడు ఏం చెప్పాడంటే ఎనీ డిగ్రీ అని అడిగాడండి. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్, ఎనీ డిగ్రీ. కాబట్టి క్వశ్చన్ పేపర్ కూడా డిగ్రీ లెవెల్ స్టాండర్డ్లో వాడు అడుగుతాను అనే మెన్షన్ కూడా చేయడం జరిగింది. ఇది ఎగ్జామినర్ ఇంటర్మీడియట్, అలాగే కాపీయిస్ట్ ఇంటర్మీడియట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్, ప్రాసెస్ సర్వర్ అనేది మాత్రం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అడగడం జరిగింది. సో ఓకే, వాటి ముందు తెలుసుకునే ముందు వీటి గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ అప్లై డేట్ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే ఆల్రెడీ స్టార్టెడ్. లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ 4th లాస్ట్ డేట్ టిల్ 11:59 లాస్ట్ డేట్ అనేది. అప్పటికల్లా మీరు
ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. మరి ఏజ్ ఏంటంటే దోజ్ హు ఆర్ అంటే 18 సంవత్సరాలు నిండాలి, 34 ఇయర్స్ మించకూడదు. ఏదైతే మీరు అప్లై చేసినటువంటి డేట్ ఉంటుందో అంటే ఈ డేట్కి 34 ఇయర్స్ మించకూడదు. అయితే ఇక్కడ కూడా ఎగ్జామినేషన్ ఉంది. ఏంటి అంటే అయితే 5 ఇయర్స్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్, ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వారికి 5 ఇయర్స్ ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 34 + 5 39 ఇయర్స్ ఉంటే చాలు. లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 ఇయర్స్ వరకు కూడా అవకాశం ఇచ్చారు. అంటే 44 ఇయర్స్ వరకు అవకాశం ఇచ్చాడు. దెన్ ఎగ్జామ్ ఫీజ్ 800 ఫర్ ఓసీ అండ్ బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసీకి 400 మాత్రమే. అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే ఓబీసీలో వారికి 400 ఎకనామికల్. అప్లై చేసేటప్పుడు ఆ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి. మరి ఉన్నటువంటి చూడండి నోటిఫికేషన్ చేసిన వాటిలో అన్నిటికంటే హైయెస్ట్ పోస్ట్ దేనికి ఉందంటే జూనియర్ అసిస్టెంట్ అండి. ఫస్ట్ ప్లేస్ జూనియర్ అసిస్టెంట్, సెకండ్ ప్లేస్ టైపిస్ట్, థర్డ్ ప్లేస్ ఈజ్ స్టెనోగ్రాఫర్, ఫోర్త్ ఈజ్ 39. ఉన్నటువంటి మనకి అన్ని జిల్లాల్లో మీకు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా కమ్యూనిటీ బేస్డ్ కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లో మీరు కానీ మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే డిస్ట్రిక్ట్ వైజ్ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మరి ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తారు, దీని ప్రాసెస్ ఏంటి, డైరెక్ట్ సెలక్షనా, ఎగ్జామ్ ఓరియంటెడా, ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు 100 మార్క్స్ జరుగుతుందా, 400 మార్క్స్ 200, వీటి గురించి డీటెయిల్ మనం తెలుసుకోవాలి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి, సో రిక్రూట్మెంట్ మెథడ్ ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్. ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మరి ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఉన్నటువంటి 8 కైండ్స్ ఆఫ్ పోస్ట్, 8 రకాలు ఉన్నటువంటి పోస్టులు అన్నిటికీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అంటే ఇది కామన్ పాయింట్స్, ప్రతి పోస్ట్కి ఇది కామన్ పాయింట్స్ అనమాట. సెకండ్ వైవా ఉంటుంది అంటే ఇంటర్వ్యూ, ప్రతి పోస్ట్ కూడా ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే ఒక్కొక్క పోస్ట్, కొన్ని పోస్టులు 30 మార్క్స్ ఉంటుంది, కొన్ని పోస్టుకి 20 మార్క్స్ ఉంటుంది. ఏ పోస్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి తర్వాత మనం తెలుసుకుంటాం. మూడోది స్కిల్ టెస్ట్. ఈ స్కిల్ టెస్ట్ అనేది అన్ని పోస్టులకు ఉండదు, డిపెండ్ అపాన్ ది అప్లయింగ్ పోస్ట్. మీరు కొన్ని పోస్టుకి మాత్రం స్కిల్ టెస్ట్ ఉంది. మరి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు చిన్న కన్ఫ్యూజ్ చెందుతున్నారు. సార్ ఐ స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, కెన్ ఐ అప్లై ఇన్ తెలుగు ఆర్ కెన్ ఐ చూజ్ ఓన్లీ ఇంగ్లీష్? తర్వాత చూజ్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో ఆల్రెడీ చూజ్ చేసిన తర్వాత సార్ మాకు తెలుగులో వస్తుందా, కన్ఫ్యూజన్. సో ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది కాబట్టి ఏ మీడియం అయినా దిగులు చెందవలసిన అవసరము లేదు. ఓకే, దెన్ ఎపియర్ మార్క్స్. ప్రతి ఎగ్జామ్కి 100 మార్క్స్ అంటే ప్రతి పోస్ట్కి సంబంధించినటువంటి 100 మార్క్స్కి గవర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి 100 మార్క్స్లో ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాం? ఫస్ట్ క్వశ్చన్, ముందు ఎపియర్ అవ్వాలి కదా, ఎలిజిబుల్ అవ్వాలి కదా. ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఓసీ వారికి అయితే 40% ఉండాలి అంటే 40 మార్క్స్. అలాగే బీసీ వారికి అయితే 35, అలాగే ఎస్సీ ఎస్టీ అయితే 30% ఉంటే సరిపోతుంది. అర్థమైంది అనుకుంటాను. దెన్ కమింగ్ టు సెలక్షన్ ప్రాసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తీసుకుంటాం. మరి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో అప్లై చేసిన ఒక 10,000 మెంబర్స్ అప్లై చేశారు. అక్కడ ఉన్న పోస్ట్ ఏమో 193. ఈ 10,000లో ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే టాప్ స్కోర్లో ఉన్నారు, క్వాలిఫై అయిన వాళ్ళందరూ మెరిట్ లిస్ట్లో ఉంటారు. ఒకటి, ఎవరైతే టాప్ లిస్ట్లో ఉంటారో వారి నేమ్స్ అన్ని కూడా ఉంటుంది. అక్కడ 1:3 అంటే ఒక పోస్ట్ ఉంది అంటే ఆ కమ్యూనిటీలో 3 సెలక్షన్ చేస్తారు. ఆ 3లో ఎవరికైతే హైయెస్ట్ స్కోర్స్ ఉందో వారికి పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు క్లియర్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఉన్నటువంటి స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ కాపీయిస్ట్, ఈ 4 ఎగ్జామ్ 100 మార్క్స్కి ఏంటంటే ఉంటుంది మనం తెలుసుకోవాలి.
సో ప్రతి ఒక్క అంటే కామన్ ఎగ్జామ్ అనేది ఇక్కడ రాస్తున్నాను మిత్రమా. కామన్ ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కరి కామన్ ఎగ్జామ్ ఏంటంటే 100 మార్క్స్ అండి. ఈ 100 మార్క్స్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, ఇప్పుడు వాటి గురించి డీటెయిల్గా రాస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అప్లై చేయబోతున్నటువంటి 4 కేటగిరీ పోస్టులో వాటన్నిటికీ డిగ్రీ ఎలిజిబుల్ అన్నాడు కాబట్టి మరి ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుంది, ఏ ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్, వాటి గురించి డీటెయిల్ తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇంగ్లీష్ కంప్లీట్ కోర్స్ కావాలి అంటే మన యాప్ ద్వారా ఈ కోర్స్ని త్వరలో లాంచ్ చేయాలి అంటే మీరు మీ యొక్క సపోర్ట్ని మాకు ఉండాలి. అలాగే మీరు కోరితే తప్పనిసరిగా మనము కోర్స్ని లాంచ్ చేయబోతున్నాం. సో మీ యొక్క సపోర్ట్ బట్టి ఉండబోతుంది. మరి ఉన్నటువంటి 4 కేటగిరీలో పోస్టులో కొన్నిటికి 25 మార్క్స్ ఉంది ఇంగ్లీష్, అలాగే కొన్నిటికి 40 మార్క్స్ ఉంటుంది. మరి జనరల్ నాలెడ్జ్ వాడు అడిగాడు. సో వీటన్నిటిని డీటెయిల్గా నేను ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ వన్ ఇస్ స్టెనోగ్రాఫర్. సో స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్, వీటన్నిటికీ కామన్ క్వాలిఫికేషన్ ఈస్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్, ఎనీ డిగ్రీ. అయితే జనరల్ నాలెడ్జ్ అనేది ముందు స్టెనోగ్రాఫర్ గురించి తెలుసుకుంటాం. స్టెనోగ్రాఫర్ అండ్ టైపిస్ట్, ఈ రెండు అంటే స్టెనోగ్రాఫర్ అండ్ టైపిస్ట్, ఈ 2 పోస్టులు కూడా సమానమైనటువంటి మార్క్స్ వెయిటేజ్ ఇచ్చాడు. అంటే ప్రాసెస్, వే ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది సేమ్, దీంట్లో మార్పు లేదు. మరి కండక్ట్ చేయబోతున్నటువంటి మార్క్స్ ఏంటండి? 100 మార్క్స్. మరి 100 మార్క్స్ ఎలా ఉంటుంది అంటే చూడండి, జనరల్ నాలెడ్జ్ 25 మార్క్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ 25 మార్క్స్, 50 మార్క్స్. స్కిల్ టెస్ట్ అనేది 30 మార్క్స్ అండ్ వైవా వాస్ 20 మార్క్స్, 50 మార్క్స్. 30 + 20 is 50, 100 మార్క్స్. అయితే ఈ 2 కూడా ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది కంప్యూటర్ ద్వారా మీ యొక్క స్కిల్ టెస్ట్ అనేది చేస్తారు. అంటే మీకు సెలక్షన్ విధానము 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జామ్, సెకండ్ వన్ ఇస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫస్ట్ వన్, సెకండ్ వన్ కంప్యూటర్లో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు, మూడోది ఇంటర్వ్యూ. ఓకేనండి. సో ఈ విధంగా మీకు అయితే ఇక్కడ జనరల్ నాలెడ్జ్ 25 మార్క్స్, ఇంగ్లీష్ 25 మార్క్స్. కీ రోల్ ప్లే చేసేది ఈ హైకోర్టు జాబ్కి ఏ సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ అండి. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ అనేటప్పటికీ మనకి విశాలమైనటువంటి సబ్జెక్ట్ ఉండాలి, పూర్తిగా అన్ని సబ్జెక్ట్ పైన అవగాహన ఉండాలి. కానీ జాక్ పోట్ అనమాట, ఇంగ్లీష్ పైన పరిపూర్ణమైన అవగాహన కానీ మీరు తెచ్చుకోగలిగితే, ఇంగ్లీష్ పైన శ్రద్ధ కానీ మీరు చూపించగలిగితే, ఇంగ్లీష్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఎరైజింగ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు, ఎలా మనం ఆన్సర్ చూస్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవి 4 పాయింట్ల గురించి మనం తెలుసుకుంటే డెఫినెట్గా మన 25 మార్క్స్ అబోవ్. ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ డిస్ట్రిక్ట్లో ఉన్నప్పుడు ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మీ డిస్ట్రిక్ట్ బట్టి మీరు అప్లై చేస్తారు కదా, కాబట్టి మీకు కీ రోల్ ప్లే చేసేది ఇంగ్లీష్ అండి. మరి జనరల్ నాలెడ్జ్ అంటే ఏపీ హైకోర్టు అండ్ సుప్రీం కోర్ట్స్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఈ 3 స్థాయిలో ఉన్నటువంటి కోర్టు గురించి క్లియర్గా మీకు అవగాహన ఉండాలి. అలాగే బడ్జెట్ గురించి అవగాహన ఉండాలి, జీకే గురించి అవగాహన ఉండాలి, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గురించి అవగాహన ఉండాలి, అలాగే ఎట్ ది సేమ్ డే కాన్స్టిట్యూషన్ గురించి కూడా అవగాహన ఉండాలి, అలాగే అసెంబ్లీ గురించి అవగాహన ఉండాలి, అలాగే పార్లమెంట్ గురించి కూడా అవగాహన ఉండాలి. వీటిపైన మీకు అవగాహన ఉండాలి. వాటి నుంచి ఈ 25 మార్క్స్ అనేది అడుగుతాడు. ఓకే, మరియు తెలంగాణ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి హిస్టరీ, తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ కావచ్చు, వాటి గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఈ టాపిక్ పైనే మీకు క్వశ్చన్స్ వస్తాయి. అయితే మీరు కోరుకున్న విధంగా మనము కోర్స్ లాంచ్ చేయాలి అంటే ఆ కోర్స్ యొక్క డీటెయిల్స్ డిస్క్రిప్షన్ అందిస్తాం. సో ఇమీడియట్లీ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, దానికి ముందు ఇంకో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్, ఇక్కడ కూడా ఈ 2 అసిస్టెంట్ పోస్టులు కూడా
100 మార్క్స్ నిర్వహిస్తారు. మరి 100 మార్క్స్ అయితే ఇక్కడ ఎంసీక్యూ కూడా అంటే 100 మార్క్స్లో వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ మార్క్స్ వెయిటేజ్ కూడా డిఫరెంటేనండి. జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది 40 మార్క్స్, అలాగే జనరల్ ఇంగ్లీష్కి 40 మార్క్స్. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం 25 స్కిల్ టెస్ట్ అండ్ వైవా అన్నాడు. ఎక్కడ స్కిల్ టెస్ట్ ఉంటుందండి, అది గుర్తుంచుకోండి. ఫీల్డ్ అసిస్టెంట్కి జూనియర్ అసిస్టెంట్ స్కిల్ టెస్ట్ అయితే లేదు, అది గుర్తుంచుకోండి. ఇక్కడ అప్పుడు జనరల్ నాలెడ్జ్కి మరియు ఇంగ్లీష్ పైన ఆ 30 మార్క్స్ అక్కడ 15 ఇక్కడ 15 యాడ్ చేసి 40 చేయడం జరిగింది. దేనికి? ఫీల్డ్ అసిస్టెంట్కు మరియు జూనియర్ అసిస్టెంట్కి 80 మార్క్స్. మరి 20 మార్క్స్ అంటే వైవా వాయిస్, ఇది ఇంటర్వ్యూ, ఇది 20 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ అండి. అంటే ఇక్కడ కూడా ప్లే చేసేది ఏ సబ్జెక్ట్? ఇంగ్లీషే. మరి జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, ఇంగ్లీష్ 40 మార్క్స్. మరి ఇంగ్లీష్ 40 మార్క్స్లో అంటే ఇంటర్వ్యూ అనేది డిపెండ్ అపాన్ యువర్ స్కిల్, అది ప్రతి ఒక్కరు ఎబిలిటీ బట్టి ఉంటుంది కాబట్టి అది పక్కన పెట్టండి. ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిలో చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్ నాలెడ్జ్ గురించి వస్తే వేరియస్ సబ్జెక్ట్ చదవాలి, కానీ ఇంగ్లీష్కి ఒకే ఒక సబ్జెక్ట్ చదవాలి. కాకపోతే టాపిక్స్ గురించి పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి పరిపూర్ణమైన అవగాహన, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఏ చాప్టర్లు ఎన్ని క్వశ్చన్స్, సబ్జెక్ట్ వెయిటేజ్ ఏంటి, మార్క్స్ ఏంటి, వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకుంటాం. సో ఈ 40 మార్క్స్కి 40 మార్క్స్ ఏ విధంగా మనం గెయిన్ చేయాలి? ఇలా విని అతి తక్కువ రోజుల్లో మనం గుర్తుంచుకోగలగాలి. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది? ఓకే, మ్యాక్సిమం మేలో ఉండబోతుంది. కాబట్టి ఉన్నటువంటి 100 మార్క్స్లో అతి తక్కువ సమయంలో అద్భుతమైన అవకాశాన్ని మనం అందుకోవాలి అంటే ఇదే మనకి బెస్ట్ ఆపర్చునిటీ. సో కాబట్టి తక్షణమే మీరు చేయాల్సింది ఒకటే, అప్లై చేయాలి. అప్లై చేసిన ఇమీడియట్ కోర్సులో జాయిన్ అవ్వాలి, ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. దెన్ యూ ఏబుల్ టు గెయిన్ ఎ జాబ్. మీకు ఉద్యోగం కావాలి అంటే ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ప్రిపరేషన్ అవుతాను, ఎగ్జామ్ డేట్ ఒక ఎగ్జామ్ 15 రోజుల ముందు ప్రిపరేషన్ అవుతాను, లేదా నెల రోజుల ముందు ప్రిపరేషన్ అవుతాను అనే ఆలోచన మానేయండి. మన ఛానల్ ద్వారా మనం పబ్లిష్ చేసినటువంటి కోర్స్ గ్రూప్ 4 అతి అద్భుతంగా ప్రెసెంట్ ఏపీ స్టేట్లో అతి అద్భుతంగా ముందుకు దూసుకెళ్ళిపోతున్నటువంటి కోర్స్ ఏదైనా ఉంది అంటే అది గ్రూప్ 4. ఎక్కువ మంది కొన్నటువంటి క్యాండిడేట్స్ ఆస్పిరెంట్ ప్రతి ఒక్కరు 100కి 100% సాటిస్ఫాక్షన్లో ఉన్నారు, డ్యూ టు మేము అందించిన స్టాండర్డ్ మెటీరియల్ అండ్ స్టాండర్డ్ వీడియోస్. కాబట్టి మీరు కూడా మా కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి గురించి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది, తక్షణమే జాయిన్ అవ్వచ్చు. మీరు కోరుకుంటే మా యొక్క కోర్స్ని మేము లాంచ్ చేయబోతున్నాం. సరే, నెక్స్ట్ వీడియోలో మనం ఈ 40 మార్క్స్ ఎలా గెయిన్ చేయవచ్చు అంటే ఇంగ్లీష్లో 40 మార్క్స్ ఎలా గెయిన్ చేయవచ్చు, అలాగే జనరల్ నాలెడ్జ్కి 40 మార్క్స్ ఎలా గెయిన్ చేయవచ్చు, ఇక్కడ ఇంగ్లీష్లో 25 మార్క్స్ ఎలా గెయిన్ చేయవచ్చు, ఇలా జనరల్ నాలెడ్జ్లో 25 మార్క్స్ ఎలా గెయిన్ చేయవచ్చు, ఇలా ఎక్కువ మార్క్స్ ఉత్తీర్ణత అవ్వచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డెప్త్గా క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, మనం నోటిఫికేషన్లో చూసినటువంటి 8 కైండ్స్ ఆఫ్ పోస్ట్కి ఉన్నటువంటి ఎగ్జామ్స్ 100 మార్క్స్ ఎగ్జామ్స్లో మీకు ఇంతకుముందు గ్రాడ్యుయేషన్ అంటే ఎన్ని డిగ్రీ లెవెల్కి సంబంధించిన 4 పోస్టుల గురించి డీటెయిల్ చెప్పాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి రిమైన్ 3, అలాగే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఒకటి. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఎగ్జామినర్కి ఇంటర్మీడియట్, అలాగే కాపీయిస్ట్కి ఇంటర్మీడియట్, రికార్డ్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. కానీ ప్రాసెస్ సర్వర్ ఉంది కదా, దీన్ని 10th క్లాస్ మాత్రం ఉంటే చాలండి. కాకపోతే అక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే 34 ఇయర్స్ మించరాదు. ఓకే, ఇది చూసుకోండి, 34 ఇయర్స్ మించరాదు అనేసి మెన్షన్ చేశారు. అది 34 ఇయర్స్ బిఫోర్ ఎవరైతే అంటే ఇప్పటికి అప్లై చేసేటప్పటికి మించరాదు, వారు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అయితే ఇప్పుడు మనం చూద్దాం డీటెయిల్గా. ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్, ఈ మూడింటికి ఎగ్జామ్ ఒకటే. అంటే వేరే వేరే ఎగ్జామ్ ఉన్నప్పటికీ కూడా జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, అలాగే జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్, అలాగే వైవా వాయిస్ ఇంటర్వ్యూ అనేది 20 మార్క్స్. అంటే మీరు రాయబోతున్నటువంటి ఎగ్జామినర్ కావచ్చు,
అలాగే ప్రాసెస్ సర్వర్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్, వీటికి జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ 40 మార్క్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ 20 మార్క్స్ ఉంటుంది ఈ 3 పోస్టులకి. అంటే ఇంటర్మీడియట్తో అంటే ఎగ్జామినర్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఈ మార్క్స్, రికార్డ్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఈ మార్క్స్ ఉంటుంది. ఓకే, అంటే మనం చూడాల్సింది ఎంసీక్యూ రూపంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 80 మార్క్స్ మనం రాస్తాము, రిమైన్ 20 మార్క్స్ అనేది ఇంటర్వ్యూలో ఉంటుంది. ఈ 3 పోస్టులకు సంబంధించింది. కాకపోతే ఆ రెండింటికి ఇంటర్మీడియట్, ప్రాసెస్ సర్వర్కి 10th క్లాస్. అలాగే ఇప్పుడు కాపీస్ట్, ఇక్కడ జనరల్ నాలెడ్జ్ 25 మార్క్స్, అలాగే జనరల్ ఇంగ్లీష్ 25 మార్క్స్, స్కిల్ టెస్ట్ 30 మార్క్స్, వీటికి స్కిల్ టెస్ట్ 30 మార్క్స్, వాయిస్ అనేది 20 అంటే ఇంటర్వ్యూ 20, టోటల్ 50 మార్క్స్. ఈ 2 అనేది ఫిజికల్గా ఉంటుంది, ఎక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో ఉంటుంది. అంటే ఇక్కడ మాత్రం ఈ కాపీస్ట్ పేస్ట్ మాత్రం చూడండి, ఇక్కడ నేను రాశాను అంటే ఈ 3 పోస్టుకి సంబంధించింది మాత్రం 50 మార్క్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 50 మార్క్స్ మాత్రమే. రిమైన్ 5 పోస్టుకి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎంత ఉంటుంది అంటే 80 మార్క్స్ ఉంటుంది, ప్లస్ 20 మార్క్స్ ఏముంటుంది అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా, క్లియర్? ఏది జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, వీటన్నిటికీ 80 మార్క్స్. అంటే జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, అలాగే జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్ ఉంటుంది 5 కేటగిరీ సబ్జెక్ట్కి అండ్ పోస్టులకి. అలాగే ఇక్కడ రిమైన్ 3 టైప్స్ ఆఫ్ పోస్ట్కి, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, కాపీస్ట్కి, వీటికి 50 మార్క్స్ మాత్రమే. ఎంసీక్యూ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటాం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కేవలం 50 మార్క్స్ మాత్రమే ఉంటుంది. మరి రిమైన్ 50 మార్క్స్ ఎట్లా ఉంటుందంటే 30 మార్క్స్ కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, 20 మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎలా 100 మార్క్స్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా క్లియర్గా. సో ఈ పోస్ట్కి అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా రాశాను. జూనియర్ అసిస్టెంట్ డిగ్రీ ఉండాలి, ఫీల్డ్ అసిస్టెంట్ డిగ్రీ ఉండాలి, ఎగ్జామినర్ మాత్రం ఇంటర్మీడియట్, రికార్డ్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్, ప్రాసెస్ సర్వర్ 10th క్లాస్ అని చెప్పాను. అలాగే టైపిస్ట్ డిగ్రీ, స్టెనోగ్రాఫర్ డిగ్రీ అండ్ కాపీస్ట్ +2. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఏ పోస్ట్కి ఎవరు అర్హులు, అలాగే ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాన్ని మీకు ఉన్నటువంటి ఓసీ కావచ్చు అంటే ఓపెన్ కేటగిరీ, బీసీ కావచ్చు, అలాగే ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, లేదా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, లేదా ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, లేదా స్పోర్ట్స్ కావచ్చు. వీటికి డీటెయిల్గా అకార్డింగ్ టు ది రిజర్వేషన్ యాక్ట్ ప్రకారము ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది డీటెయిల్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్లో మీరు జాయిన్ అయితే డీటెయిల్గా మీకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఒక్క వీడియో ద్వారా టోటల్గా ఉన్నటువంటి 591 పోస్ట్, టోటల్గా ఉన్నటువంటి 591 పోస్టులు ఉన్నటువంటి ఈ టోటల్ పోస్ట్ 8 కైండ్స్ ఆఫ్ కేటగిరీస్లో ఉన్నటువంటి పోస్ట్ దేనికి ఎన్ని మార్క్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఒక అవగాహన వచ్చింది. నెక్స్ట్ వీడియోలో జనరల్ నాలెడ్జ్ ఏముంటుంది, సిలబస్ ఏముంటుంది, అలాగే ఇంగ్లీష్లో సిలబస్ ఏముంటుంది అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయండి. దాదాపు మీరు గమనించాలి ఇక్కడ ఈ 5 కైండ్స్ ఆఫ్ పోస్ట్లో జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ అండి. ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ కలిపి 80 మార్క్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అనేది భాష సబ్జెక్ట్ కాబట్టి చాలా పెద్దది, కాబట్టి సబ్జెక్ట్ సిలబస్ గురించి పెద్దది, కాబట్టి మనం అతి తక్కువ రోజుల్లో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలి అంటే ఇంగ్లీష్ కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మీరు ఇమీడియట్లీ మనం పబ్లిష్ చేయాలంటే, మనం కోర్సుని పబ్లిష్ చేయాలంటే మీ యొక్క సపోర్ట్ అవసరం. కాబట్టి ఇక్కడ 80 మార్క్స్లో 40 మార్క్స్ మీ చేతిలో ఉండాలి. మీరు జాబ్ సంపాదించాలంటే ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వీడియోలో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుందో అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి
షేర్ చేయండి. ఇటువంటి నోటిఫికేషన్ గురించి ఏపీ తెలంగాణ రెండు ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏ నోటిఫికేషన్ కావచ్చు, ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్, ఎగ్జామినేషన్ అండ్ క్వాలిఫికేషన్, వీటన్నిటి డీటెయిల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్లీ మీరు చేయాల్సింది ఒకటి లైక్ చేయడం, రెండోది షేర్ చేయడం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.